హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము యొక్క భగవద్గీతలో థిమాటిక్ కంపైలేషన్స్ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాము. సో ఈరోజు మనము కొత్త సెక్షన్ మొదలు పెట్టబోతున్నాము. ఈ యొక్క సెక్షన్ పేరేమిటి? భక్తి అనేటువంటిది అత్యున్నతమైనటువంటి యోగము, టాప్ మోస్ట్ యోగా, అత్యున్నతమైనటువంటి యోగం అనేటువంటిది. సో దీంట్లో మనము కొన్ని రోజులు ముందుగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అభిప్రాయం ఏమిటి, ఆ తర్వాత భక్తి ఏ విధముగా చాలా అరుదు, చాలా రేర్, చాలా అరుదుగా లభిస్తుంది యొక్క భక్తి అనేటువంటిది, దాని గురించి తెలుసుకుంటాము. సో భక్తిలోనే మొత్తం అన్ని కూడా నిగూఢమై ఉన్నాయనేటువంటి విషయము. ఆ తర్వాత భక్తి చేయడం అనేటువంటిది చాలా సులభంగా చేయవచ్చు. సో భక్తి చేస్తే గనక మనకి ఎటువంటి వరాలు లభిస్తాయి. ఆ తర్వాత భక్తి అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోవడానికి, ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము. అదేవిధంగా భక్తి యోగులతోటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తారు పర్సనల్ గా అనేటువంటి విషయాలు మనం ఈ సెక్షన్ లో నేర్చుకోబోతున్నాము. సో వచ్చేటువంటి కొన్ని రోజులు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట. సో ముందుగా మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క అభిప్రాయం ఏమిటి, భక్తి అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటిది అని చెప్పి తెలుసుకోవడానికి చూద్దాం. సో ఈ రోజు మనము చర్చించుకోబోయేటువంటి శ్లోకము భగవద్గీత 6వ అధ్యాయము 47వ శ్లోకము, చివరి శ్లోకం అన్నమాట. సో ఈ యొక్క అధ్యాయం పేరు ధ్యాన యోగము. సో దీంట్లో మనకి చివరి శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మతః. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. యోగినామపి సర్వేషాం, యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా, సర్వేషాం వాళ్ళందరిలో కూడా, అన్ని విధాలైనటువంటి యోగుల్లో కూడా, మద్గతేనాంతరాత్మనః ఎవరైతే కనుక ఎప్పుడు నన్నే పరమ గతిగా తలుచుకునేటువంటి వాడు, తనలో నన్నే ఎప్పుడు కూడా బాగా శ్రద్ధతోటి, శ్రద్ధావాన్ భజతే, సో అత్యంత శ్రద్ధ, సంపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి ప్రేమముక్తమైనటువంటి దివ్య సేవ చేసేవాడు, ఎప్పుడు కూడా తనలో నన్నెప్పుడు కూడా తలుచుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, నా అభిప్రాయం ప్రకారం తమో మత, నా యొక్క అభిప్రాయం ప్రకారము మొత్తము యోగులందరిలో కూడా చాలా అత్యున్నతమైనటువంటి యోగి. సో ఈ యొక్క అత్యున్నతమైనటువంటి యోగి ఎందుకు అవుతున్నాడు? మిగతా చాలా యోగులు ఉన్నారు, కర్మయోగులు, నిష్కామ కర్మయోగులు, జ్ఞాన యోగులు, ధ్యాన యోగులు, చివరిగా భక్తి యోగులు ఉన్నారు. మరి భక్తి యోగులు ఎందుకు అత్యున్నతము మిగతా యోగులందరికంటే కూడా అనేటువంటి విషయాలు స్వామి మనకి ముఖ్యమైనటువంటి 3 విషయాలు మనకి చెప్పారనమాట. అవి గుర్తుపెట్టుకోండి. ఏమిటవి 3 విషయాలు?
మొట్టమొదటిది శ్రీకృష్ణ భగవానుడి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నటువంటి వాడు. ఆ విధంగా ఉండడం మూలంగా ఏం చేస్తాడు? శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణముగా ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఆశ్రయం తీసుకుని ఉంటాడు. సంపూర్ణంగా ఆశ్రయం తీసుకుని ఉంటాడు. రెండవది ఏమిటి? ఎప్పుడూ కూడా తనలో శ్రీకృష్ణ భగవానుడి గురించే తలచుకుంటూ ఉంటాడు, స్మరించుకుంటూ ఉంటాడు. మూడవది, అలా తలుచుకునేటప్పుడు ఎలా ఉంటాడు? అత్యంత శ్రద్ధతోటి తలుచుకుంటూ ఉంటాడు. తర్వాత వచ్చే అధ్యాయంలో చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు, అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్య సంసారవర్త్మని. స్వామి క్లియర్ గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అశ్రద్ధ దానాః పురుష, శ్రద్ధ లేనటువంటి వాడి యొక్క భక్తి యోగం పాటించడంలో ఎవరికైతే కనుక శ్రద్ధ లేదో వాడు నన్ను చేరుకోలేడు. ఏదో చేస్తున్నాం మనం, రోజు ఏదో ఇన్ని మాలలు జపం చేయాలి కాబట్టి నేను ఏదో యాంత్రికంగా చేసేస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఏదో ఫాస్ట్ గా చేసేస్తూ జపం చేయాల్సింది ఒక మాల చేయడానికి 6 నిమిషాలు పడితే గనక నేను 3 నిమిషాల్లోనే చేసేస్తున్నాను. లేకపోతే గనక ఏదో అవి చేస్తూ ఇవి చేస్తూ ఆ పనులు చేసుకుంటూ వాళ్ళకి ఒరే నువ్వు ఆ పని చేయరా, ఒరే ఈ పని చేయరా అని చెప్పి అందరికి పనులు చెప్తూ, లేకపోతే గనక టీవీ చూస్తూ, ఇలా చేస్తూ శ్రద్ధ లేకుండా చేసేటువంటి వాళ్ళు నన్ను పొందలేరు. శ్రద్ధ లేకుండా చేసేటువంటి వాళ్ళు నన్ను పొందలేరు. సో అత్యున్నతమైనటువంటి భక్తి యోగి ఇక్కడ చెప్తున్నారు మనకి శ్రద్ధావాన్. శ్రద్ధావాన్ అంటే కనుక శ్రద్ధతోటి, అత్యంత శ్రద్ధతోటి చేసేటువంటి వాడు. ఆ సేవ ఎలా ఉంటుంది అది? సో ఇక్కడ మనకి చూడాల్సింది శ్రద్ధావాన్ భజతే అని చెప్పారనమాట. ఇక భజతే అనేటువంటి దానికి మనము అర్థం చూసుకుంటే గనక భజించడము అంటే కనుక అందరూ అనుకుంటారు పూజించడము అని అందరూ అనుకుంటారు అనమాట. భజించడానికి సమాన అర్థం ఏమిటి, పర్యాయ పదం ఏమిటి అంటే కనుక పూజించడము అని చెప్తారనమాట. కానీ సంస్కృతంలో మనకి పర్టికులర్గా ప్రతి పదానికి కూడా రిలేటివ్ డిగ్రీస్ చాలా చాలా ఉన్నాయన్నమాట. చూడ్డానికి ఏంటి చాలా సామాన్యంగా అన్ని ఒకటే అన్నట్టు అనిపిస్తాయి, కానీ చాలా తేడా ఉంటుంది అనమాట. ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా ఇంత అర్థాన్ని అవి ఈక్వలెంట్ వర్డ్స్ ప్రభుపాద్ గారు ఒక్కొక్కసారి భక్తి రసామృత సింధు ఆయన ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఆ సంస్కృత పదానికి ఈక్వలెంట్ ఇంగ్లీష్ పదం దొరికేది కాదు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అన్నమాట. సో చాలా అలా ఆ విధంగా అంత నిగూఢం అనమాట ఇక సంస్కృతం అనేటువంటి. సో ఇక్కడ భజతే అంటే గనక పూజించడం కాదు, భజించడము అనేటువంటి దాని యొక్క అర్థం ఏమిటి? భజ్ అనేటువంటి దాని దగ్గర నుంచి వస్తుంది అనమాట. దానికి మూల అర్థం, దాని యొక్క అర్థం ఏమిటి? వర్షిప్ అంటే పూజించడం కాదు. పూజించడం అంటే కనుక మనం ఏం చేస్తాము? ఎవరైనా తల్లిదండ్రుల్ని పూజించడము, లేకపోతే దేవీ దేవతలను పూజించడము, లేకపోతే గురువుల్ని పూజించడము, లేకపోతే మన ఊర్లో పెద్ద వ్యక్తి ఎవరో ఉన్నారు, మంచి ఆయన పెద్ద ఆయన ఎవరో ఉన్నారు, అటువంటి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వడము, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? పూజించడము అనేటువంటి కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. కానీ భజ్ అంటే కనుక భజించడము అనేటువంటిది మాత్రం ఎవరికి వస్తుంది? ఆ భజించడంలో ఏమేమి కలిసి ఉంటాయి అని అంటే కనుక దాంట్లో ఏముంటాయి? ప్రేమతోటి ఏం చేయాలి? ఇంకొకటి నమ్మకముతోటి సేవ చేయడము. భజించడము అని అంటే కనుక, భజించడము అంటే కనుక అందుకే ప్రభుపాద్ గారు ఏంటంటే కనుక ఆ భక్తి అంటే కనుక ప్రభుపాద్ గారు ఏం ట్రాన్స్లేషన్ చేశారు? భక్తి అంటే కనుక భక్తియుత ప్రేమయుత సేవ, లవింగ్ డివోషనల్ సర్వీస్. డివోషన్ అంటే కనుక డివోషన్ అని చెప్పి ప్రభుపాద్ గారు వదిలిపెట్టేయలేదు, ఎలాబరేట్ గా చెప్పారు దానికి. భక్తి అంటే కనుక ఏంటి? లవింగ్ డివోషనల్ సర్వీస్. లవింగ్ అంటే కనుక ప్రేమతోటి, డివోషన్ అంటే కనుక
శ్రద్ధతోటి భక్తితోటి సర్వీస్ సేవ. ఎవరినైనా సరే మనం ప్రేమిస్తున్నాము అంటే కనుక ఏమిటి, తప్పకుండా అందులో సేవ అనేటువంటిది ఉంటుంది. ఎవరినైనా మనం బాగా ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాము అంటే కనుక ఏమిటి, వాళ్ళ కోసం మనం ఏది చెయ్యడానికైనా సరే మనం సిద్ధపడిపోతాం. తల్లి ఏం చేస్తుంది, తన యొక్క సంతానాన్ని ఎంతో ప్రేమిస్తుంది. ఆ పిల్లల కోసం ఎటువంటి సేవ అయినా సరే చేయడానికి సిద్ధపడిపోతుంది. వాళ్ళు మలమూత్రాలను విసర్జించినా, లేకపోతే కనుక వాళ్ళు ఎంత అపరిశుభ్రంగా ఉన్నా, అవన్నీ కూడా తల్లి ఏమి చిరాకు పడకుండా వాటినన్నిటిని కూడా శుభ్రం చేస్తుంది. ఎందుకు చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది ఆవిడ? ప్రేమ ఉండబట్టి. ప్రేమ లేకపోతే కనుక చేయలేరు. అలాగే శ్రీకృష్ణ భగవానుడి పట్ల మనము భజతే అని అంటే కనుక ఏమిటి, అందులో ప్రేమ ఉండాలి, నమ్మకం, భక్తితోటి మనము సేవ చేయాలి. దీన్నే మనము భజతే, ప్రభుపాద్ గారు అందుకే భక్తియుత సేవ అని చెప్పారు అన్నమాట. సో ఇంకేం చెప్తున్నారు మనకి, శ్రీమద్ భాగవతంలో మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఏం చెప్తారు శ్రీమద్ భాగవతంలో మనకి, శ్రీమద్ భాగవతంలో మనకి చెప్తారు, యయేషాం పురుషా సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం న భజంత్యవ్యవజానంతి స్థానాత్ భ్రష్టా పతన్యథా. ఏం చెప్తున్నారు, సయేషం పురుషా సాక్షాత్, సయేషం మనందరికీ కూడా మూలమైనటువంటి పురుషుడు సాక్షాత్, ఆత్మ ప్రభవం ఈశ్వర. సో ఆయన ఏమిటి, మొత్తము మనందరికీ కూడా మూలము ఈశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి నా భజంత్య అనంటే కనుక పూజించకుండా, అవజానంతి ఆయన్ని కావాలని చెప్పి మనఃపూర్వకముగా ఆయన్ని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతూ ఉండేటువంటి వాళ్ళు. మనము వర్ణాశ్రమ పద్ధతిలో ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల కింద అయినా ఉండవచ్చు, లేకపోతే కనుక 4 ఆశ్రమాలు, బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం, గృహస్థాశ్రమం, మనం ఎక్కడైనా ఉండవచ్చు అన్నమాట. కానీ మనము ఆ విధంగా ఉన్నా సరే, ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే కనుక అందరికీ మూలము, మనందరికీ కూడా సృష్టికి, ఈ యొక్క భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి అందరికీ కూడా మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని పూజించకుండా ఎవరైతే కనుక ఆయనను అవజానంతి, ఆయన్ని చులకన చేసి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఏమవుతారంట, వాళ్ళు వాళ్ళ యొక్క ప్రస్తుత స్థితి నుంచి ఏం చెప్పారు, భ్రష్ట్యాత్ పతన్యధ, భ్రష్టులైపోతారు. పతన్యద, వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క మార్గంలో వాళ్ళు ఏమవుతారు, అక్కడి నుంచి వాళ్ళు భ్రష్టులైపోయి వాళ్ళు నరక లోకాలకి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్తున్నారనమాట. నరక లోకాల స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తున్నారు. అందుకే మనం ఏం చేయాలి, శ్రీకృష్ణ భగవానుడిని ప్రేమతో మనము భజించాలి, వర్షిప్ కాదు, భజించాలి. సో ఎందుకు చెయ్యాలి మనము అంటే గనక, ఎందుకు మనందరం చెయ్యాలి అంటే గనక, మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలు కాబట్టి. జీవేర స్వరూపహో కృష్ణేర నిత్య దాస్. ఇంకేం చెప్తున్నారు, కృష్ణేర తటస్థ శక్తి భజేర ప్రకాశ. సో మనం అందరం కూడా ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క తటస్థ శక్తి మనము. సో తటస్థ శక్తి మనం ఆయన అందరికీ కూడా సేవను అందించాలన్నమాట. సో మన యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకులం కాబట్టి అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకులం కాబట్టి. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క అధ్యాయంలో ఈ శ్లోకానికి ముందు మొత్తం అన్ని రకాలైనటువంటి యోగ పద్ధతుల గురించి కూడా స్వామి చెప్పారు. ముందుగా కర్మయోగం దగ్గర నుంచి మొదలు పెట్టారు, దాంట్లో మళ్ళీ సకామ కర్మయోగం గురించి, నిష్కామ కర్మయోగం గురించి చెప్పారు.
నిష్కామ కర్మయోగంలో భక్తుడు ఎవరైతే యోగి ఉన్నాడో, యోగి ఇంకా ముందుకు వెళ్ళి ఈ యొక్క జ్ఞానము వైరాగ్యాన్ని బాగా అలవాటు చేసుకుంటే కనుక జ్ఞానయోగి అవుతాడు. ఇంకా ఈ జ్ఞాన వైరాగ్యంలో బాగా అభివృద్ధి చెంది భగవంతుడి పైన మెల్లగా ధ్యానం చేసేటువంటి అలవాటు చేసుకుని ఆ యొక్క ధ్యానం చేయడంలో ముందుకు వెళ్తే కనుక ధ్యానయోగి అవుతాడు. ఆ ధ్యాన యోగి కూడా ఇంకా ముందుకు వెళ్ళి మెల్లగా ఏమవుతుంది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడయ్యి భక్తి చేయడం మొదలు పెడితే కనుక భక్తి యోగం మొదలవుతుంది. మొత్తము ఒక రకంగా చెప్పాలి అని అంటే కనుక ఎన్ని రకాలైనటువంటి యోగాభ్యాసాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క భక్తి అనేటువంటి దాన్ని మొదలు పెట్టడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు మాత్రమే. మిగతా యోగాభ్యాస పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తి మొదలు పెట్టడానికి. అందుకే భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు కదా, బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సదుర్లభ. మొత్తం బహునాం జన్మనాం ఎన్నో 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 జన్మల తర్వాత చిట్ట చివరికి యొక్క జ్ఞానయోగి తెలుసుకుంటాడంటే ఏం తెలుసుకుంటాడు, వాసుదేవ సర్వమితి, మొత్తం అన్నింటికి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి తెలుసుకుని ఆ యొక్క కన్క్లూషన్ కి నిర్ధారణకి వచ్చిన తర్వాత భక్తి చేయడం మొదలు పెడతారు. యొక్క భక్తి చేయడం మొదలు పెడతారు. ఈ యొక్క పద్ధతి కర్మయోగం దగ్గర నుంచి ఈ యోగాభ్యాస పద్ధతులు ఇవన్నీ కూడా దాటుకుంటూ 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 వెళ్ళడం అనేటువంటి చివరికి భక్తి యోగానికి రావడం అనేటువంటిది చాలా 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 సుదీర్ఘమైనటువంటి మార్గము. ఇదేమిటి, మల్టీ లైఫ్ ప్రోగ్రెషన్ అన్నమాట. ఎన్నో జన్మల జన్మలు జన్మల తర్వాత మెల్లగా అవన్నీ కూడా దాటుకుని 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 యొక్క మిగతా యోగులందరూ ఎక్కడికి వస్తారు, వాసుదేవ సర్వమితి అనేటువంటి కన్క్లూషన్కి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు భక్తి మొదలవుతుంది అన్నమాట. సో కాబట్టి యొక్క భక్తి అనేటువంటిది ఎంత అరుదుగా దొరుకుతుంది, చాలా చాలా భక్తి అనేటువంటిది అరుదు. ఇందులోనూ కలియుగంలో ఏమిటి, మనందరికీ కూడా కల్తీలు, ప్రతిదీ కూడా కల్తీ. అందులో ఆ భక్తిలో కూడా మనకి శుద్ధ భక్తి చెప్పేటువంటి వాళ్ళు, ఇచ్చేటువంటి వాళ్ళు, దాన్ని అనుసరించేటువంటి వాళ్ళు. ఎందుకంటే కనుక ఊరిక చెప్పేటువంటి వాళ్ళు అయితే కనుక ఏమీ లాభం లేదు. ఆచార్యులు అన్నమాట. ఆచార్యులు అంటే కనుక వాళ్ళు అనుసరించి చెప్పేటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఏదో నోటి మాటతో చెప్పడం కాదు, ఏదో మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళు పాటించడం కాదు, వాళ్ళు పాటించి చెప్పేటువంటి వాళ్ళు ఏమంటారు, ఆచార్యులు అంటారు. అటువంటి ఆచార్యుల ద్వారా మనం యొక్క భక్తి యోగం పొందడం అనేటువంటిది చాలా చాలా అరుదుగా ఉంటుంది. సో మనకి 3 ఆస్పెక్ట్స్ చెప్పారు మనకి. సో అగైన్ విల్ కమ్ బ్యాక్. సో ఏం చెప్పారు ఆ 3 ఆస్పెక్ట్స్, ఎవరైతే కనుక ఏం చేస్తూ ఉంటాడంటే యొక్క భక్తి యోగి ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తూ ఉంటాడు. ఎలా సేవ చేస్తూ ఉంటాడు, భజత అంటే కనుక ప్రేమతోటి సేవ చేస్తూ ఉంటాడు. రెండవది శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని తీసుకుని ఉంటాడు. మూడవది ఏమిటి, ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించే మనసులో ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాడు. ఇటువంటి యోగి మొత్తము యోగులందరిలో కూడా చాలా చాలా అత్యున్నతమైనటువంటి వాడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఎంతో అదృష్టవంతులైతే మాత్రమే యొక్క భక్తి అనేటువంటి పదానికి వచ్చి స్టెప్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి భక్తి మొదలు పెడతారనమాట. అటువంటి ఆదర్శనీయమైనటువంటి యోగి ఏం చేస్తూ ఉంటాడు, శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు మనసులో అని చెప్పి. ఎలా తలుచుకుంటాడు, ఆయన శ్రీకృష్ణ భగవాను శ్యామ సుందరుడి కింద, శ్యామవర్ణంలోను నీలమేఘ శ్యాముడి కింద, సూర్యునిలాగా ఆయన యొక్క ముఖం ఎలా ఉంటుంది, సూర్యుడిలాగా ప్రకాశించేటువంటి ముఖము కలిగినటువంటి వాడు. ఆయన ధరించేటువంటి వస్త్రాలు దేనితో పొదగబడి ఉంటాయి, ఎంతో విలువైనటువంటి మణులు, వజ్రాలు, వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. సో మనం ఏం చేసుకుంటూ ఉంటాము, ఎంబ్రాయిడరీ చేసుకుంటాము, లేకపోతే కనుక దాంట్లో చిన్న చిన్నవి అద్దాలు అవన్నీ అంటించుకుని బట్టలు కట్టుకుంటూ ఉంటాము.
స్త్రీలు అయితే గనక లేడీస్ మాతాజీలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది కానీ వజ్రాలు అవన్నీ కూడా ఎలా పెట్టుకుంటాం? వజ్రాలు గనవన్నీ అయితే గనక చాలా జాగ్రత్తగా ఒక రింగ్ చేయించుకునో, లేకపోతే గనక ఒక హారంలా చేయించుకుని అందులో వజ్రాలు పెట్టుకుంటాం. కానీ బట్టల మీద మనం అంటించుకోం కదా! కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వస్త్రాల మీద ఎంతో విలువైనటువంటి మణులు అవన్నీ కూడా అంటించబడి ఉంటాయన్నమాట. అటువంటి వస్త్రాలు ఆయన వేసుకుంటారన్నమాట. సో అందమైనటువంటి పూమాలలను ఆయన ధరించి ఉంటారన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా ఏమిటి? ఆయన యొక్క శరీరం నుంచే యొక్క బ్రహ్మజ్యోతి అనేటువంటి కాంతి వెలువడి మొత్తం అన్ని దిక్కులలో కూడా అది ప్రకాశిస్తూ ఉంటుంది. మొత్తం అన్నింటికి యొక్క భౌతిక ప్రపంచానికి ఒక రకంగా మూలము బ్రహ్మజ్యోతి. ఆ తర్వాత రాముడు, నృసింహుడు, వరాహ అనేటువంటి అవతారాల్లో ఆయన ఎప్పుడు అవతరిస్తూనే ఉంటారు. యశోదా తనయుడు కింద ఆయన మానవ రూపంలో, శ్రీకృష్ణుడి కింద ఆయన వచ్చినప్పుడు కృష్ణ, గోవింద, వాసుదేవ అని చెప్పి ఆయన పిలువబడ్డాడు. ఆయన కంటే కూడా మనకి ఉత్తమమైనటువంటి తండ్రి, ఉత్తమమైనటువంటి భర్త, ఉత్తమమైనటువంటి స్నేహితుడు, ఉత్తమమైనటువంటి గురువు ఎవ్వరూ లేరు. ఎవరు లేరు. సో ఆయన ఎప్పుడు కూడా దివ్య గుణాలని, మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలని ఎప్పుడు కూడా ఆయన కలిగి ఉండి యోగేశ్వర, మొత్తం యోగేశ్వర అన్నమాట. ఆయన మొత్తం అందరికంటే కూడా అత్యున్నతమైనటువంటి ఆ యోగా స్థితిని ఆయన కలిగి ఉంటారన్నమాట. ఇటువంటి లక్షణాలని సంపూర్ణంగా తెలుసున్నటువంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి యోగి కింద పిలువబడతారు. ఇంకా ఆయన ఏం చేస్తూ ఉంటారు? అటువంటి యోగులు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటూ ఉంటారు. ఎలా తలుచుకుంటూ ఉంటారు? బర్హాపీడం నటవరావపు కర్ణయోర్కర్ణికారం బిభ్రతవాసా కనకాకపీసం వైజయంతీం చమాలం రంధ్రాన వేణోరదరా సుధాయా పురయాన్ గోపవృందే వృందారణ్యం స్వపదారమాణ ప్రావిశద్గీతకీర్తి. ఈ శ్లోకం మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది అనమాట. ఈ శ్రీమద్ భాగవతంలో గోపికలు తలుచుకుంటూ ఉంటారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఆయన బృందావనంలో మిగతా గోపబాలులతో అంతా కూడా వెళ్తున్నప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది వాళ్ళు తలుచుకుంటూ వాళ్ళు కీర్తిస్తూ ఉంటారనమాట. ఏం చేస్తున్నారు? ఆయన బర్హాపీడం, ఆయన ఏం చేశారంట? ఆయన యొక్క తల మీద ఆ యొక్క నెమలి కన్నుని ఆయన ధరించి ఉన్నారంట. నటవరవపు, ఆ తర్వాత కర్ణయోర్ కర్ణికారం, కర్ణిక అనేటువంటి ఒక రకమైనటువంటి పువ్వులు ఉంటాయన్నమాట. ఆ పువ్వులని ఆయన ధరించి ఉన్నారనమాట. బిభ్రతవాస కనకాకపీసం. సో అంటే ఆయన ధరించినటువంటి వస్త్రం ఎలా ఉంది? బంగారపు రంగు మేని ఛాయలో పసుపు రంగు అనమాట. అటువంటి ఛాయలో ఉందన్నమాట. తర్వాత ఆయన ఏం చేసుకున్నారంట? వైజయంతి మాల అనేటువంటి ఒక పూమాలని ఆయన ధరించి ఉన్నారు. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నారంట? ఆయన వేణువు ధరించి ఉన్నారు. ఆ యొక్క వేణువులో ఏవైతే రంధ్రాలు ఉన్నాయో ఆ యొక్క రంధ్రాలన్నిటిలో కూడా ఆయన యొక్క అధర సుధలన్నిటిని కూడా ఆయన పూరిస్తూ ఉన్నారు. ఆయన ఎలా కనబడుతూ ఉన్నారంట? అందరికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి నాట్యకారుడి కింద, నటవర వపు, కర్ణయోర్ కర్ణికారం బిభ్రతవాసం కనకాకపీసం వైజయంతీంచమాలం రంధ్రాన వేణురధరా సుధాయ పురయాన్. ఆ విధంగా ఆయన వేణువులో మొత్తము అధర సుధలంతా కూడా పూరిస్తూ ఉంటే గనక వెనకాల ఉన్నటువంటి గోపబాలురందరూ కూడా ఆయన గురించి కీర్తిస్తూ ఉన్నారంట. సో ఈ విధంగా భక్తులు ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క దివ్య రూపాన్ని, ఆయన యొక్క లీలలని, ఆ యొక్క గుణాలని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని వాటిల్నే తలుచుకుంటూ అంతులేనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారన్నమాట.
ఆనందం ఎలా వస్తుంది మనకి? మొత్తము ఆనందాంబుది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పుడైతే కనుక ఆయనతో ప్రత్యక్ష సంబంధాన్ని పెట్టుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి కూడా సోర్స్ ఆయన దగ్గర నుంచి ఆనందం అంతా కూడా ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని ఎప్పుడు కూడా 3 రకాలుగా వాళ్ళు తలుచుకుంటూ సేవ చేస్తూ ఉంటారో అటువంటి భక్తి యోగులు అందరికంటే కూడా అత్యున్నతమైనటువంటి వాళ్ళు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. బర్హావతంస అన్న శ్లోకంతో ప్రభుని స్వామిని సాక్షాత్కరింపజేసేది వర్ణనతో చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఆ శ్లోకం వీలైతే కుదిరితే కొంచెం పెట్టండి. చాలా భక్తితోటి ప్రేమతోటి ఉంచాలి స్వామి అని చెప్పింది. చాలా చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తి ఎలా చేయాలో చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామం. ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.